మెట్రో వల్ల ఎంత ట్రాఫిక్ తిప్పల ఎంత దప్పుతుందో, ఫ్లైఓవర్ వల్ల గూడా అంతే కొంత ట్రాఫిక్ జామ్ దప్పుతది. అందుకని అన్ని జాగాలలో ఈ ట్రాఫిక్ బాధలు దప్పేటందుకు ఫ్లైఓవర్లు కడుతుర్రు. అన్ని రాష్ట్రాలల్ల సిటీ ఏరియాలలో ఈ ఫ్లైఓవర్లు కడుతుర్రు సర్కార్లు. అయితే ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ బాధలు దప్పాలే గాని మధ్యప్రదేశ్‌లో కట్టిన బ్రిడ్జ్ వల్ల కొత్త ట్రాఫిక్ లోలీలొచ్చేటట్టున్నాయట. చూడుర్రి ఎంత సక్కదనంగుందో, ఎంత తెలివివాడి కట్టిర్రో. వారే వా! చూస్తుర్రా మధ్యప్రదేశ్‌లో కట్టిన కొత్త ఫ్లైఓవర్ ఎట్లుందో? ఏడనన్నా బండి ఫ్లైఓవర్ ఎక్కిందంటే స్పీడ్ ఆగదు గాని, ఇదెక్కితే మాత్రం ఆపుకుంటా పోవాలే గావచ్చు. మరి 90 డిగ్రీల టర్న్‌తోని కట్టినప్పుడు గా మాత్రం ఉండాలే గదా! ఆ మలుపులు చూస్తుంటే మతి పోతుందిలే. ఇక్కడి బండి అక్కడ పోవాలన్నా, అక్కడి బండి ఇటు రావాలన్నా ఏదో ఒక దిక్కులు శానా ఎనకకు ఆగాలే. అప్పుడు ఈళ్ళకి మలపనీకొస్తది. సిగ్నల్ ఏసి పంపుదామన్నా సెట్ కాదు. మరి ఎసొంటి మ్యాప్ గీసి దీన్ని కట్టిర్రో గాని ఇంత చిత్ర విచిత్రాల ఫ్లైఓవర్‌ను చూసి అవాక్కైతురు పబ్లిక్ అంతా. రోడ్డు మీద జామ్ ఎక్కువుంటదని ఈ బ్రిడ్జ్ ఎక్కితే అది ఇంకా లేట్ అయితది కావచ్చు. ఇదేం ఆలోచన, ఇదేం కట్టుడు. ఆ మలుపులు గట్లుంటే జనాలు ఎట్లా పోతారు? కారు వస్తే బండి పోదు. పోని 2 కార్లు ఒకసారి మలుపుదామన్నా ఒక కారు వస్తే బండికే సందు లేదు, ఇంకో కారు ఎడికెళ్ళిపోతుంది. ట్రాఫిక్ లొల్లి తప్పేందుకే కాదు, ట్రాఫిక్ జామ్ కోసం కూడా ఇసొంటి ఫ్లైఓవర్లు కట్టినట్టు రన్ ఎక్కిరిస్తురు చూసినోళ్ళంతా. దాని ఆకారం ఏ దిక్కుకెళ్ళి చూసినా ఎటూ సమజై పాడైతలేదు. చూసే మనకే గిన్ని క్వశ్చన్లు వస్తాయి. మరి ఇక మధ్యప్రదేశ్ పబ్లిక్ ఎట్లా పోతారో. ఇంతటి గొప్ప బ్రిడ్జ్ కట్టిన ఇంజనీర్ ఎవరో గాని పరీక్షలు పాస్ అయ్యే వచ్చిండో లేకుంటే దొడ్డిదారుల డిగ్రీ పట్టా తెచ్చుకుండో గాని ఇంత విచిత్రమైన ఫ్లైఓవర్ కట్టిండంటే ఆయన ఆలోచనను తారీ చేయాల్సిందే అని మాట్లాడుతురట. మరి దీని మీద జనాలు ఎట్లా పోతుండొచ్చు? మొత్తం ఆగమాగముంది కదా, ఏమంటారు?